నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళ హైకోర్టులో ఒక వ్యక్తి తమ పైన అన్యాయంగా అక్రమంగా క్రిమినల్ కేసును తన భార్య ఫైల్ చేసింది. నా మీద, నా బంధువుల మీద, నా తల్లిదండ్రుల మీద, నా అక్క చెల్లెల మీద ఫాల్స్ ఎలిగేషన్స్తో వరకట్న హెరాస్మెంట్ చేసామని చెప్పేసి వేసింది. ఇది క్వాష్ చేయండి అంటే కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఏ బహరుద్దీన్ దగ్గరికి వచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్నారు. ఈ కేసులో భార్యామణి ఎప్పుడు, ఎక్కడ, ఎలా భర్త తాలూకు బంధువులు హెరాస్ చేశారు, వరకట్నం ఏ విధంగా హెరాస్ చేశారు, వరకట్నం ఎప్పుడు డిమాండ్ చేశారు చెప్పలేదు. ఈ కంప్లైంట్ అంతా వేగ్గా ఉంది. ఇదన్నీ చూస్తుంటే ఏదో కోపంతోని, ఏదో తప్పుదారి పట్టించడానికి ఏదో కసితోని ఫైల్ చేసినట్టుంది. ఇది నమ్మశక్యంగా లేదు అని క్వాష్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఇటువంటి కంప్లైంట్లు ఇస్తే పక్కా ఆధారాలతో, రోజుతో, టైంతో ఇలా రాయాలి. కానీ వేగ్గా ఎప్పుడో వచ్చి కొట్టేవాడు, ఎప్పుడో వచ్చి తిట్టేవాడు, ఎప్పుడో వచ్చి డబ్బులు అడిగేవాడు అని ఉండకూడదు అని సదరు న్యాయమూర్తి గారు తమ తీర్పులో రాస్తూ ఈ క్వాష్ చేయడం జరిగింది. ఈ ఎలిగేషన్స్ అన్నీ వేగ్గా ఉన్నాయి, బేస్లెస్ ఎలిగేషన్స్, ఇవి కట్టుకథల్లాగా అనిపిస్తున్నాయి, ఇది హెరాస్మెంట్ చేయడానికి ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని క్వాష్ చేస్తున్నాను అని చెప్పేసి క్రిమినల్ కంప్లైంట్ని క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.